ఎరా వెళ్ళరా అన్నా అక్కడికి వెళ్ళావా? వెళ్ళాను, 15,000 ఇచ్చాడన్నా. నీకు ఎలా కనపడుతున్నారా? నేను అడిగితే కానీ మీరు అడిగాక ఇద్దాం. నువ్వు వెళ్ళా. సరే అన్న. శంకరన్నా, మేము నీ గురించి తప్పుగా మాట్లాడాం, మీ విషయంలో తప్పుగా ప్రవర్తించావా? రే నువ్వురా, ఉన్నప్పుడల్లా డబ్బులు కడతానే ఉన్నాం కదా. నీ ఫోన్ ఎత్తనంత మాత్రాన్ని మా వాడిని పిలిపించి కొట్టించిందే కాకుండా మా పాటలు తీసేస్తా అన్నావంట. ఏం తప్పు చేసాం? నీ లెక్క ఎంతో చెప్పు, ఇచ్చేస్తాం. ఓ టైం చెప్పి ఆ టైం కల్లా కట్టేస్తాం. ఇదిగో డబ్బులు గిబ్బులు పక్కన పెట్టాయి, వడ్డీ అసలు ఇవ్వక్కర్లేదు, అసలు డబ్బులే ఇవ్వక్కర్లేదు. ఓకేనా? మరి ఎందుకు ఎంత రచ్చ చేయాల్సిన అవసరం వచ్చిందయ్యా. నేను మిమ్మల్ని నమ్మి ఫైనాన్షియల్ దగ్గర అప్పు తెచ్చాను. మీరేమో జఫాగడ్ ఆర్కే గడ్ ఆఫీస్లో కనిపించారంట. ఆడు ఊరుకుంటాడా? నా మీదకి ఎక్కేశాడు, నేను ఇంటి మీదకి ఎక్కేశాను. ఆయన చల్లబచ్చాలని ఉద్దేశంతో కానీ మిమ్మల్ని కించపరచాలని కాదు. అయినా ఆ మొత్తం దానికి మీ అందరూ కట్టకట్టుకుని ఇలా వచ్చేలా? వద్దన్నా, కుదరదు. ఇంతవరకు వచ్చాక మనకు కుదరదు. ఇదిగోండి, ఈ 5,000 ఉంచండి. అండి గిండి ఎందుకురా బాబు, నన్ను అర్థం చేసుకుంటారా? కావాలంటే 25,000 50,000 నేనే తిరిగిస్తాను. నా బాధ అంతా డబ్బు కోసం కాదు. మీరెళ్ళా జఫా కంపెనీ ఆర్కే గారి దగ్గర ఎక్కడ ఇరుక్కుంటారని నా భయం అంతే. అర్థం చేసుకోండి. అన్నా, ఇక్కడ ఒకరంటే ఇంకొకరికి పడదు. పైగా ఒకరు ఎదిగారంటే ఎదుగుతున్నారంటే ఏడ్చేవాళ్లే ఎక్కువ. అందరూ మీలాగే ఉంటారా? ఏదో సినిమా ఆఫీస్ అని తెలిసి వెళ్లారు, ఇందులో తప్పే ఉంది. సరే సరే సరే, ముందు ఆ 3 నుంచి బయటకు వచ్చేసేయండి. ఏదో పెద్దవాడిని కొంచెం టెన్షన్ పడ్డానంతే. నువ్వేనా చెప్పమ్మా? అన్న చెప్పింది విన్నారు కదా, ఓకేనండి. ఇప్పటి నుంచి అందరం కలిసే ఉంటాం. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఎక్కడైనా అందరం కలిసే ఉంటాం. ఓకేనా? అందరం కలిసి టీ తాగుదాం, పదండి. రారా పదరా, పెద్దానికి అలుగుతావు డైరెక్టర్ లాగా. రా లోపలికి. మీ ముగ్గురు క్లోజప్ లో హాలీవుడ్ క్వీన్స్ లా ఉన్నారు. మరి మేమెలా ఉన్నాం? మీరిద్దరు మాలీవుడ్ అంటే మలయాళం మ్యాంగోస్ లా ఉన్నారు. మరి మాది ఉంచారా? లెంత్ ఎక్కువైందని తీసేసారా? చచ్చా, నీకేంటి గంధపు చెక్క చక్క ఉన్నావు. అయితే మేము పైకొస్తాం. ఏంటవుటా? నేనున్నా కదా, ఇప్పుడే మాట్లాడతా డైరెక్టర్ తోటి. శ్రీకృష్ణుడు పక్కన గోపికలు, నువ్వు డైరెక్టర్, నేను కో డైరెక్టర్ని. సరిగ్గా చూడ. గది ఫార్వర్డ్ చేయి. ఇది చూడు. కాదు, 100,000 ఆయుష్ ఆడే ఫోన్ చేసింది. ఏం చెప్పుకుండా చెప్పుకో. సార్ నమస్తే సార్. ఏం డైరెక్టర్, ఎంతవరకు వచ్చింది? సార్ అయిపోయింది సార్, రేపు తెచ్చేస్తా, మిమ్మల్ని మెప్పిస్తా. ఇక్కడ కుబేరుడు లాంటి ప్రొడ్యూసర్ దొరికాడు, వచ్చేయండి కుమ్మేద్దాం. థ్యాంక్ యూ సార్. అయిపోయిందంటావేంట్రా? ఇంకా చాలా ఉందిగా. అలాగే చెప్పాలరా, రేపటిదాకా టైం ఉందిగా. మన పంట పండింది, మన సినిమా తీసిన వరకు అదిరిపోయిందట. ఇక మీరు దేనికి అబ్జెక్షన్ చెప్పకూడదమ్మా. అదే ఏ సీన్కైనా అని. అమ్మ కొట్టేట్టున్నారు అందరూ, వీళ్ళకి అర్థం కాదు కాబట్టి సరిపోయింది. ఎర్ర పిల్లలకి. సరే గానీ నీ విషయం ఎంతవరకు వచ్చింది? ఏ విషయం రా? జానకి విషయం రా. మీ వరకు వచ్చిందిగా, ఎక్కడికి వెళ్తుందో. ఇదిగో ఇవన్నీ కథల వాడుకో. నీ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చానో అడుగుతున్నాం. ఓకేరా, మన సైడ్ లైన్ ఎప్పుడో క్లియర్ అయిపోయింది. తనకు చెప్పావా? లేదురా, తను నేను ఇష్టపడుతున్నానని తనకు తెలుసు కదా. అరే ఇవన్నీ కాదురా బై, నీ లవ్ స్టోరీ జానకి చెప్పినవా అని. అలా అయితే తను నాకు ఆ విషయం చెప్పలేదు. అమ్మాయిలు చెప్పర్రా, మనమే అడ్వాన్స్ గా ఉండాలి. అటే వెళ్తున్నా, చెప్తాలే. అబ్బా ఏదో మా కోసం వెళ్తున్నావు చెప్తున్నా. వెళ్ళి చెప్పి గుండూస్తారా. ఓకేరా బాయ్. వీడంతటి వీడు చెప్తాడో లేక ఎవరన్నా భగ్రపేపికుడు వచ్చి కలపాలో. నవ్విది చాలే కానీ ఎడిటింగ్ చూడు. సుమతి, ఏమైంది? నొప్పిగా ఉంది. దాన్ని ఎందుకు పగలగొట్టావు? అసలు పువ్వు పూసిందే నీ ఆనందం కోసం. అలాంటి పువ్వు నువ్వు కోస్తుంటే ముళ్ళు గుచ్చుకుందే. ఆ పువ్వును కాపాడే ముళ్ళుకి అంతుంటే నిన్ను కాపాడే నాకెంతుండాలి? ఒకరి కోసం ఒకరు పుడతారు. వాళ్లను వేరు చెయ్యాలనుకుంటే ఆ పైవాడు ఊరుకోడు. ఎందుకంటే వేరు చేసి అందరినీ తీసుకెళ్లేది ఆ లయకారుడొక్కడే. శివోహం శివోహం. చెప్పు.
ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చావా? ఎందుకు? బయటికి వెళ్దాంరా. ఎందుకు? చెబుతాగా నువ్వురా. ఇప్పుడెక్కడికి? బయటికి వెళ్దామని చెప్పానా? అది కాదు. హలో హలో, కాల్ కట్ చేసావేంటి? బండెక్కు, బయటికి వెళ్దాం. ఇప్పటికిప్పుడు ఎక్కడికి? ఒక గంటలో వచ్చేద్దాం రా. ఒక గంటేనా? సరే పద. నమ్ము జానకి. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు శ్రీరామ్. కంగారు ఎందుకు నీకు, చెప్తాగా. చెప్పచ్చుగా. వెయిట్ చేయి ఒక 5 minutes. అదే అడుగుతున్నాను, చెప్పు. ఇవి దేనికి? చెప్తాను పద. చెప్పు. ఏంటివన్నీ కొన్నావు? నాకేం అర్థం కావట్లేదు. ఈ సస్పెన్స్ ఏంటో నేను తట్టుకోలేకపోతున్నాను. చెప్పు. వీళ్ళంతా ఎవరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ఇలా ఇవ్వు రాజానికి. ఈ ఫ్రూట్స్ ఇచ్చి ఆశీర్వాదం తీసుకో. ఏంటిది? ఎవరు వీళ్ళంతా? దౌర్భాగ్యపు పిల్లల కన్నా ధనవంతులు. సరే లోపలికి వెళ్దాం పద. ఎవరి అమ్మాయి? చల్లగా ఉండమ్మా. ఏంటి రోజు కొత్తగా? ఈరోజు మీ అమ్మగారు కాలం చేసిన రోజు. ఆవిడ ఆశీస్సులు నీకు ఉండాలని, వీళ్ళ ఆశీస్సులు నువ్వు తీసుకుంటావని నిన్న ఇక్కడికి తీసుకొచ్చాను. రా. చూసావు పార్వతి, మనోళ్ళు ఉన్నారు ఎందుకు? ఇవ్వు. తీసుకోండి, నన్ను ఆశీర్వదించండి. చిరంజీవ కూర్చోమ్మా. మీరిద్దరూ చిలకా గోరింకల్లా చిరకాలం వర్ధిల్లాలమ్మా. మీరొచ్చిన దగ్గర నుంచి మీ ఇద్దరిని గమనిస్తూనే ఉన్నాను. మీ అమ్మగారు చనిపోయిన రోజు గుర్తుపెట్టుకుని పెద్దవాళ్ల ఆశీస్సులుండాలని కోరుకునే ఇతన్ని చూసి కళ్ళంట నీళ్లు వాటంతట అవే వచ్చేశాయి. ఎందుకంటే కొన్నేళ్లుగా అవి కంటి చివరే ఉంటూ ప్రతిరోజు మమ్మల్ని పలకరిస్తున్నాయమ్మా. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలమ్మా. మీరు నాకు మాట ఇవ్వాలి. మా పరిస్థితి మీ పెద్దవాళ్ళకు రానివ్వకండి. వాళ్ళ ఆశీస్సులతో, మాలాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులతో మీరు నిండు 100 ఏళ్ళు జీవించండి. బాబు, మీరు వెళ్ళేటప్పుడు మీ అడ్రస్ ఇచ్చెళ్ళండి. అలాగేనండి. నేను పోయే ముందు వీళ్ళు మీకు కబురు చేస్తారు. మీరిద్దరూ వచ్చి చివరిసారిగా ఇంత తులసి తీర్థం నా గొంతులో పోయాడు. నేను సంతోషంతో కళ్ళు మూస్తాను. శ్రీరామ్, నువ్వు నా గురించి ఆలోచిస్తావని తెలుసు, కానీ నీ మనసులో నాకు, నా ఫ్యామిలీకి ఇంత మంచి స్థానం ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఐ లవ్ యూ శ్రీరామ్. ఐ లవ్ యూ.
మనం రేపు కలుద్దాం. ఓకే బాయ్ బాయ్. బాయ్. ఆగు, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అమ్మా అది నన్ను అలా పిలవకు. ఇన్నాళ్ళు ఎవరో చెప్తుంటే విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూశాను. బాగానే సాగుతుందన్నమాట. ఇంతకీ ఎవరతను? అది అందుకేనా ఇన్నాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తుంటే వద్దంటున్నా? అది కాదమ్మా, ఈరోజు ఏదో ఒక సాకు చెప్పి నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలనుకోకు. ఏంటమ్మా ఇప్పుడు ఏమైందని? ఇంతకంటే ఏం కావాలే? అయ్యిందంతా అయిపోయింది. దీనివల్ల నీకేం కాకూడదనేదే నా గోల్ అంతా. ఇలాంటి దాన్ని ఇంకా ఈ ఇంట్లో ఎంతకాలం ఉంచుకోవాలో ఏమో. ఇదంతా నా కర్మ. నేనేనాడో చేసుకున్న పాపం. నువ్వు కాదే, ఇది మేం చేసుకున్న పాపం. అసలు అదేం చేస్తుందో తెలిసే మాట్లాడుతున్నారా? చూసే మాట్లాడుతున్నాను. ఇతని గురించేగా. ఓహో, ఇన్నాళ్ళు దీన్ని మాత్రమే వెనకేసుకొస్తున్నారనుకున్నాను. ఇప్పుడు దీనికి కారణమైన వాడిని కూడా వెనకేసుకొచ్చారన్నమాట. తను దీన్ని ఎక్కడికి తీసుకెళ్లాడు తెలుసా? ఈ రోజు వీళ్ళ అమ్మ స్వర్గస్థురాలైన రోజు. ఈ విషయం నీకు చెప్పాలనుకున్నాను, కానీ అంత అవసరం అనిపించలేదు. తన పేరు చెప్పి నలుగురు పెద్దవాళ్ళకి ఏమని ఇద్దామని ఒక చోటకి వెళ్ళాను. కానీ నాకంటే ముందే వీళ్ళిద్దరు ఆ పని చేయడం చూసి అక్కడే అలా చూస్తూ ఉండిపోయాను. ఇప్పుడు చెప్పు, ఎదుటి వాళ్ళని ఏదన్నా మాట అనే ముందు బాగా ఆలోచించి తెలుసుకుని అనాలి. రా బాబు, లోపలికి రా. పర్లేదు సార్, వెళ్తాను. పర్లేదురా, ఆడపిల్ల తండ్రి. అల్లుడు ఎలాంటి వాడు వస్తే బాగుంటుందో ఎన్నో ఏళ్ళు ఆలోచిస్తాడు. అలాంటిది ఒక్క క్షణం కూడా నువ్వు నాకు మరో ఆలోచన రానివ్వలేదు. అటువంటి నిన్ను లోపలికి రానివ్వకుండా బయట నుంచి బయటికి పంపించేస్తే సంస్కారం అనిపించుకుంటుందా? రా బాబు, రా. నీ పేరేంటి బాబు? శ్రీరామ్ సార్. నేను వద్దు బాబు, నీ వివరాలు నాకు అక్కర్లేదు. ఎందుకంటే నువ్వేంటో తెలిసింది, అచ్చా. మీరు నా గురించి అడగకపోవటం మీ సంస్కారం, కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నాకు హక్కుంది. మ్యారేజ్ అయిపోయింది, బెంగళూరులో ఉంటుంది. నేను ఇక్కడే నా ఫ్రెండ్స్తో పాటు సినిమాల్లో ట్రై చేస్తున్నాను. చిన్న చిన్న యాడ్స్ కూడా చేస్తున్నాను. ఎప్పటికైనా హీరో అవుతాననే ఆశతో. నువ్వు ఇప్పటికే హీరో అయిపోయావయ్యా. మా అమ్మాయి దృష్టిలో, నా దృష్టిలో. సార్ ఇంకా సారేంటయ్యా, నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను. నువ్వే నా పెద్ద అల్లుడని. ఇంకా మిగతా పెళ్లి విషయాలన్నీ మీ ఇద్దరి ఇష్టం. మీరిద్దరు ఎప్పుడు అంటే అప్పుడు ఓకే. ఇక నేను వెళ్తానండి. ఏ, మీరు ఒకేసారి ఇలా అనేసరికి నాకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదండి. నేను ఉంటానండి. ఓకే, బాయ్. బాయ్. నువ్వేమంటావమ్మా? అది నాన్న అమ్మతో మాట్లాడి దాని సంగతి నేను చూసుకుంటాను. నేను మాట్లాడతానుగా, నువ్వు హ్యాపీయేగా. అరే మొత్తానికి నీ విషయంలో మేము అనుకున్న దానికంటే గొప్ప చేసి వాళ్ళ మనసులో స్థానాన్ని గెలిచినవరా. రే, ఇదంతా జానకి గొప్పతనవరా. తనంత మంచిది కాబట్టే వాళ్ళ నాన్నగారు అలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఆయన కూడా మంచి వ్యక్తి కాబట్టి అంత మంచి నిర్ణయం తీసుకున్నారా. అరే, ఇదే మూడు గిట్లనే కంటిన్యూ చేస్తూ రేపు బృందావనం విషయం కూడా హ్యాపీగా ఫినిష్ చేద్దాం. సూపర్ రా. ఎవరైనా మిమ్మల్ని కలవాలని ప్రతిరోజు ఉదయం సాయంత్రం వస్తున్నాడన్నా. మీతో ఏదో చెప్పుకోవాలంట. రమన్ రావయా. నమస్కారం అయ్యా. ఏంటండి? నేను చాలా రోజులుగా మీకోసం తిరుగుతున్నానయ్యా. నా సమస్యకి పరిష్కారం చూపిస్తారని మీ దగ్గరికి వస్తున్నానయ్యా. చెప్పండి. అయ్యా, నేను ఒక ధనవంతుడి ఇంట్లో పనిచేసేవాడిని. మా అయ్యగారికి ఒక కూతురుంది. అయినవాడ కదా అని వాళ్ళ బంధువుని ఒకరి నుంచి అరదీస్తే అమ్మాయి గారికి మొత్తం మంది ఇచ్చి వశపరుచుకొని అయ్యగారిని చంపేసి ఆ నేరాన్ని నా మీద వేసుకోకపోతే అమ్మాయి గారిని కూడా చంపేస్తానన్నాడయ్యా. ఆ ఆస్తి మొత్తం వాడే అనుభవిస్తున్నాడయ్యా. మీరే ఏదో ఒకటి చేయండి. దీనివల్ల మీకేంటి లాభం? నా లాభం కోసం కాదు బాబు, అది అమ్మాయి గారి జీవితం నాశనం అయిపోతుంది బాబు. ఆస్తి కావాలంటే మీరు తీసుకోండి. అమ్మాయి గారిని వాడి బారి నుండి కాపాడండి. వాడి గురించి పూర్తి వివరాలు మీకు చెప్తాను బాబు. ఎలాగైనా సరే మీరు నాకు ఈ సహాయం చేసి పెడితే చాలు బాబు. మీకు రుణపడి ఉంటాను. ఓకే ఓకే, నేను చూసుకుంటా. అన్నయ్య చెప్పావు కదా, నీ పని అయిపోతులే, వెళ్ళు. రే,
లోపలికి వెళ్ళాలంటే కాస్త టెన్షన్గా ఉందిరా. ఈ వర్క్ చూసి తను ఏమంటాడేమని చిన్న కంగారుగా ఉందిరా. నువ్వు ఎందుకు అంత కంగారు పడతావు? నేను మాటలతో పడగొడతా. వాడు పడగొట్టకపోతే నేను చూడగొడతా. నాడు నాడు పద. నాడు. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? నేను డైరెక్టర్ని, సార్ని కలవడానికి వచ్చాం. సార్ని కలిస్తే ప్రాబ్లం అవుతుంది, వెళ్ళిపోండి. మా సార్ని కలిస్తే ప్రాబ్లం అవుతుందా? గదేంది? మీ సార్ని కాదు, మా సార్. ఎవరు మీరు? సార్ మేము ఆర్కే సార్ కలవడానికి వచ్చినాం సార్. ఇలాంటి ఆఫీసులు మీరు ఎప్పుడు రాకండి. వాళ్ళ నెంబర్లు తీసుకుని పంపించండి. ఓకే సార్. మా నంబర్లా ఎందుకు? మీరు ఏమైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా? వచ్చారా? రండి, మనం అక్కడికి వెళ్ళి సిట్టింగ్ వేసుకుందాం. ఎక్కడ సార్? అదేనయ్యా, శ్రీకృష్ణుడు జన్మస్థానంలో. జన్మస్థానం అన్నట్టు అక్కడ మనకు స్పెషల్ భోజనాలు అవి ఉంటాయి కదా, అదే వీళ్ళందరినీ చూస్తుంటే టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లా ఉన్నారా? నాకెక్కడ కొడుతుందిరా. ఉంటాయి కదా. ఓ డైరెక్టర్, అలా పారిపోతున్నాడే బాబు, సిట్టింగ్ ఉందో చెబితే మీ దుంప దేగ. వీళ్ళని ఈ అమ్మాయిలందరినీ జీప్ ఎక్కించండి. అలా తోస్తావేంటి? ఇదిగో మా పాపలు చేసండి. ఇదిగో ఆ తెల్ల పాపలకి ఓన్లీ కాంటినెంటల్ ఫుడ్. శంకర్ బాబు, వాడు చాలా దుర్మార్గుడు. ఎవరిని లోపలికి రానివాడు. మీరు ఎలాగైనా లోపలికి వెళ్ళి వాడిని అంతం చేసి ఆ ఆస్తి మీరు తీసేసుకొని మా అమ్మాయి గారిని కాపాడండి. వీళ్ళు ముగ్గురిని వాడుకుంటూ పని అయిపోతుంది. ఎత్తిసామండ్రా ఫోను. ఎక్కడ సచ్చారు? ఏంటి అర్జెంటుగా రమ్మన్నారు? నిన్న మీరంతా నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ఒకరైనా ఫోన్ ఎత్తి మాట్లాడొచ్చు కదా. నేనెంత కంగారు పడిపోయినా తెలుసా? దీనికి ఎంత కంగారు పడితే జరిగింది జరగబోయేది చెప్తే ఇంకెంత కంగారు పడతావు? ఏంటది? జరిగింది ఏంటంటే అదేనయ్యా, శ్రీకృష్ణుడు జన్మస్థానంలో. వీళ్ళని ఈ అమ్మాయిలందరినీ జీప్ ఎక్కించండి. నిన్న ఆర్కే గడి ఇచ్చిన ట్విస్ట్కి మా మూడు బాగోక పిచ్చి పిచ్చిగా సిటీ మొత్తం తిరుగుతూ చోటుకి వెళ్ళాం. దీని అమ్మ ప్రతి ఒక్కడో ఆఫర్ ఇచ్చేవాడే. అలా తయారైందిరా మన పరిస్థితి. ప్రతి ఒక్కడు మనల్ని వాడుకునేటోడు తప్ప మనకి ఎవ్వడు ఉపయోగపడాడు. ఆఖరిగా శంకర్ గారు కూడా అవకాశం దొరికింది కదా అని తెగరిచ్చిపోయాడు. అందుకే జుట్టు లేకపోతే కాలు పట్టుకునే రకం. వచ్చిండి చూడు, నువ్వే మాట్లాడుకో. ఫోన్లు ఎత్తరు, రూమ్లో ఉండరు. రాత్రే చెప్పాను కదా షూటింగ్కి వెళ్ళాలని. ఎక్కడైనా వెతకండి మిమ్మల్ని. ఏం వెళ్తాం అన్న విషయం తెలియకుండా. ఇప్పటికే జరిగింది చాలు. అది వేరు, ఇది వేరు. నువ్వు అట్లా అంటావు కానీ అన్ని ఒక్క లెక్కనే ఉంటాయి. కొన్నాళ్ళు ఏం చేయకుండా ఖాళీగా ఉండిపోవాలనిపిస్తుంది. అరే, మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకంటారా నాయన? మిమ్మల్ని అందరూ నమ్ముకొని బోల్డ్ అడ్వాన్స్ తీసుకున్నాను నేను. అడ్వాన్సా? దేనికి? దేని గురించి? కథ కూడా అనుకోలేదు. కథ ఏముంది బాసు, అక్కడికి వెళ్ళి ఏదో కథ చేసుకోవచ్చు. అసలుకే లో బడ్జెట్ సినిమా, అన్ని ఆయన చూసుకుంటాడంట. మీరేం కంగారు పడకండి. ఎప్పుడు పెట్టుకుందాం? ఇప్పుడు పెట్టుకుందాం. ఆడివ్వాలిగా. అసలే ఆడొక టైప్ అంట. నచ్చితే అన్ని ఆడే పెట్టుకుంటాడంట, లేకపోతే ఏవి ఇవ్వడంట. పైగా నాలంటోడు అడిగితే అసలు ఇవ్వడంట. మీరే ఎలాగోలాగ వెళ్ళి ఆడిని బతిమాలుకుని షూటింగ్ స్టార్ట్ అయ్యేలా చేయండి రా బాబు. మీకు దండం పెడతాను. సరే అన్న. సరే కాదు, మీరు ఎలాగోలా జానికి నొప్పించండి. శ్రీరాము జానికి హీరోయిన్, వీడి డైరెక్టర్, వీడు ఎలాగా సరే, నేను విలను. ఇది మ్యాటర్. ఇందులో ఏది తేడా వచ్చినా దెబ్బడిపోద్ది. పైగా వాడికి జనం గినో హడావుడంటే అస్సలు నచ్చదు. అందుకే మనం సింపుల్గా షూటింగ్ ఫినిష్ చేద్దాం, జాక్పాట్ కొట్టేద్దాం. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ మనకు రాదు. దయచేసి సహకరించండి రా బాబు. ఓకే ఓకే. సార్ నమస్తే. నమస్తే సార్. ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎవరు పర్మిషన్తో వచ్చారు? నేనెవరినో తెలుసా? మీతో పనుండి వచ్చాం సార్. మీ గురించి మాకేం తెలీదు. మరి తెలియకుండా ఎందుకు వచ్చారు? ఇక్కడ ఎవరికి ప్రవేశం లేదు. నాకు ప్రశాంతత కావాలి. వెళ్ళిపోండి. సార్, మేము లో బడ్జెట్ మూవీ ప్లాన్ చేసుకున్నాం. దాని షూటింగ్ కోసం అని. షూటింగ్ కోసమా? అవును సార్, మేము అనుకున్న సబ్జెక్ట్కి ఈ లొకేషన్ బాగుంటుందని ఇక్కడికి వచ్చారు. అదేం కుదరదు. గెట్ లాస్ట్. సార్ అలా అనకండి సార్. మేము పైకి రావాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాం. దానికి నన్నేం చేయమంటారు? సార్ 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 ప్లీజ్ సార్, నేను డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నాను సార్. సార్ ఈ ప్రాజెక్ట్ నేను కో డైరెక్టర్ని. ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి ప్లీజ్ సార్.
నువ్వేం చేస్తావయ్యా? సార్ అది నేను హీరోగా ట్రై చేస్తున్నాను సార్. ఈ కథలో నేనే హీరో సార్. మరి హీరోయిన్ ఎవరు? ఫోటో ఉంది సార్, చూపిస్తాను సార్. ఈ అమ్మాయి. ఏది? బాగుంది, నైస్. జోడి అదిరిందయ్యా. త్వరలో వాళ్ళిద్దరు కాబోయే జోడీ సార్. నిజమా? అవును సార్, కరెక్టే. ఇందులో విలన్ కూడా ఉన్నాడు సార్. మ్మ్. మేము 5-6 వస్తాం సార్. మీకు ఏ ఇబ్బంది డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుంటాం సార్. అది ఓకేలేండి అయ్యా, కానీ నా వల్లే మీకు కొంచెం ఇబ్బంది, డిస్టర్బెన్స్, డ్యామేజ్ ఉండొచ్చు. ఐ మీన్ నాకు కొంచెం కళ్ళలు పిచ్చుంది. మీరు తీయబోయే సీన్స్లో అప్పుడప్పుడు నేను ఇంటర్ఫియర్ అవుతూ ఉంటాను. దానికి మీరు ఓకే అనుకుంటే మీరు ఇక్కడ షూటింగ్ చేసుకోవడం నాకు ఓకే. ఏమంటారు? ఓకే అయితే మాకు ఓకే సార్. ఫైన్. షూటింగ్ ఎప్పుడు? రేపే వస్తాం సార్. సరే, మీరు కొత్తగా ట్రై చేస్తున్నారు. మీరు ఉండడానికి తినడానికి అన్ని నేను ఏర్పాటు చేస్తాను. మీరు హ్యాపీగా వచ్చేయండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే, క్యారీ ఆన్. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఉంటాను సార్. షూటింగ్ అంటే నటన. శివోహం. విన్నావు కదా, ఏం చేయమంటావు? చెల్లెమ్మ, మేము ఇన్నాళ్ళు తిరిగిన తిరుగుళ్ళు వేరు, బాధలు వేరు, కష్టాలు వేరు. మేము ఒక అచీవ్మెంట్ చేయబోతున్నాం. దానికి నీ సహాయం కావాలమ్మా. దానికి నేనేం చేయాలో చెప్పండి. మీ అందరి జీవితాలు బాగుపడతాయంటే నాకు అంతకంటే ఆనందం ఇంకేముంటుంది? ప్రయత్నించండి. ప్రయత్నించండి కాదు, ప్రయత్నిద్దాం. అంటే అంటే ఏముందమ్మా, నువ్వు కూడా రావాలన్నట్టు. నేనా? నేను నువ్వు రావాలి. నువ్వు శ్రీరామ్ హీరో హీరోయిన్ అని మేము అక్కడ కమిట్ అయిపోయినాం. నువ్వు వస్తున్నావు. నువ్వు వస్తేనే మేము వెళ్తాం. నువ్వు వస్తున్నావు అంతే.